జగిత్యాల జిల్లాలో రైతుల ఆందోళనకు కేంద్ర బిందువైంది యూరియా సరఫరా. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు రైతులు. 1 ఎకరానికి 1 బస్తా మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. 15 రోజులుగా వస్తూనే ఉన్నా యూరియా అందకపోవడంతో రైతులు ఆగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. యూరియా కొరత లేదంటూ మాట్లాడిన వ్యవసాయ మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. క్యూలో చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టిన వారు రైతులు కారంటూ చేసిన వ్యాఖ్యలపై మరింత ఆగ్రహానికి గురయ్యారు రైతులు. రైతాంగానికి ఎప్పుడు అవసరం? నెల తర్వాత అవసరం. రైతాంగానికి 2 నెలల తర్వాత వేసుకుంటే అది మొత్తం మాడిపోతుంది. అది మాడిపోయిన తర్వాత మీరు ఇచ్చి కూడా లాభం లేదు కదా. ఎంత ఇచ్చింది? ఎకరానికి ఒక బస్ ఇస్తారు. ఎన్ని రోజులు తిరగాలి? ఎన్నిసార్లు తిరగాలి? ఆయన అడగండి. మంత్రి గారు వ్యవసాయ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు యూరియా కొరతనే లేదని అంటున్నాడు. ఇప్పుడు వచ్చేసరికి మొత్తం లేదు. అక్కడ పెట్టిన వాళ్ళు అందరూ పాల్తుగాలట, రైతులు కాదట. మరి అందరు రైతులు కాదా, పిచ్చోళ్ళ? 15 రోజులు రావట్టి మందు బత్తాలకు అస్సలే దొరుకుతలేవు. నాకు ఉన్నది 1 ఎకరం, కౌలు చేసి 4 ఎకరాలున్నారా, నాకు ఒకటే బస్సు ఇస్తే అంటున్నారు. అస్సలే ఇస్తలేదు. ఈడుకోమంటే ఆడుకోమంటారు, గోమారుకోమంటారు, ఈడుకోమంటారు, ఆడుకోమంటారు, ఈడుకోమంటారు.